రండి 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 ప్రణుసరండి బడిరా రాజును సేవింప తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం తన్మయస్వమి భక్తి భావమై పరమశింసు నిరతం తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం తన్మయస్వమి భక్తి భావమై పరమశింసు నిరతం సేవలోని ఫలమే పూజకు పరమార్థం సేవలోని ఫలమే పూజకు పరమార్థం రండి 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 ప్రణుసరండి వడిగా రండి 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 ప్రణుసరండి వడిగా పూజా బలివేళ రాజును సేవింప పూజా బలివేళ రాజును సేవింప రండి 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 ప్రణుసరండి వడిగా రండి 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 ప్రణుసరండి వడిగా పూజా బలివేళ రాజును సేవింప. ప్రభు క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మనకెంతో శుభదినం. దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క పర్వదినం మన విచారణ నుండి దైవ పిలుపుని అందుకొని సిఎంసి కాంగ్రిగేషన్లో నిత్య మాట పట్టు స్వీకరించి శాశ్వతమైనటువంటి సభ్యత్వాన్ని పొందినటువంటి మన రెవరెండ్ సిస్టర్ అరుణా గ్రేస్ తన నిత్య మాట పట్టు స్వీకరించి ఈరోజు దేవునికి మన విచారణలో నుండి ఈ దివ్య పూజ ద్వారా కృతజ్ఞత తెలియజేసుకుంటూ తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నటువంటి సిస్టర్ గారిని, సిస్టర్ తల్లిదండ్రులైనటువంటి దాసరపల్లి ప్రకాశం గారిని, విజయమ్మ గారిని, వారి కుటుంబ సభ్యుల్ని ప్రత్యేకించి అభినందిస్తున్నాము, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. దేవుడు ప్రసాదించినటువంటి గొప్పదైన జీవితాన్ని ఎన్నుకొని ప్రభు యొక్క సేవలో ధరించాలని మనందరం కూడా ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు సిస్టర్ గారి కోసమే సమర్పించుకుందాం. అదేవిధంగా ఈరోజు తన యొక్క జీవితం అనేటువంటి విలువైన పండుగను జరుపుకుంటున్నటువంటి మన రెవరెండ్ ఫాదర్ రాజేంద్ర గారు ఈరోజు తన జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. తన యొక్క జీవితాన్ని ప్రభువునకు సమర్పించుకొని అనేక ఆత్మలు రక్షించడంలో తను పడేటువంటి ప్రయాసనందు దేవుడు తోడై ఉండి ఆయుర్వేద భాగ్యములతో దీవించాలని, నడిపించాలని మన ముందు కూడా ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఈరోజు తన యొక్క జన్మదినోత్సవాన్ని జరుపుకున్నటువంటి చిన్నారి బిడ్డ గుడిమే నిఖిల్ రాజుని దేవుడు ప్రత్యేకంగా ఆశీర్వదించాలని, గడిచిన దినములన్నీ అనేక విధములుగా దేవుడు తన కృపా వరముల ద్వారా కాచి కాపాడినందులకి కృతజ్ఞతగా తల్లిదండ్రులైనటువంటి రవిరాజు, సరోజమ్మ, తోబుట్టువులు లోహిత, నిఖిత వీరందరినీ కూడా కుటుంబానందరికీ ప్రభువునకు సమర్పించుకొని మనం ప్రార్థిస్తుండగా ఆ దేవాది దేవుడు నిఖిల్ రాజుకి కావలసినటువంటి బంగారు భవిష్యత్తును, కుటుంబానికి కావలసినటువంటి దేవునికి దీవెనలు, వారి యొక్క తలంపులు నెరవేర్చాలని ప్రత్యేకంగా వేడుకుందాం. ఈ యొక్క సంఘటనని కూడా పురస్కరించుకొని ఈ దివ్య బలి పూజ సమర్పించి మన ఉద్దేశముల కోసం ప్రార్థించడానికి మన మధ్యకు విచ్చేసినటువంటి రెవరెండ్ ఫాదర్ రాజశేఖర్ గారిని ప్రేమపూర్వకంగా ఈ బలి పూజ సమర్పించి మన కోసం ప్రార్థించమని ఆహ్వానిస్తున్నాను. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి మనందరూ సంతోషాన్ని వ్యక్తపరుస్తాం. ప్రభు, నా మీద దయచూపుము, నేను దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను. ప్రభు, నీవు మంచివాడవు, క్షమాకరుడవు. నీవు మనవి చేయు వారిని మిక్కిలి నెరుమతో ఆదరించువాడవు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా
మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఎంతో గొప్ప దినం, మంచి రోజు. మరి సిస్టర్ అరుణ గారు తన యొక్క ఆఖరి పట్టును నెరవేర్చి మరి ఈనాడు కృతజ్ఞత భావంతో కుటుంబ సభ్యులందరూ కూడా, మరి మన విచారణ గురువు సిస్టర్స్, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్రైస్తవులందరూ కూడా దేవునికి కృతజ్ఞత భావంతో మనందరం కూడా ఇక్కడ చేరి ఉన్నాము. ఆ గొప్ప దేవునికి ప్రత్యేకంగా విధంగా అందరికీ కృతజ్ఞత అర్పించుకుంటూ ఆ దేవుని మనందరం కూడా స్తుతించెదము. మరి దేవుని పిలుపు అనేది ఒక ప్రత్యేకమైనటువంటిది. ఈ విధంగా మనందరం కూడా ప్రతి ఒక్కరికి కూడా పిలుపు ఉంది. గృహస్థులుగా జీవించడానికి, కుటుంబ దాంపత్య జీవించడానికి ఒక పిలుపు ఉంటుంది. అదేవిధంగా దైవ పిలుపు కేవలము సిస్టర్స్ మరియు ఫాదర్స్కి ఈ యొక్క దైవ పిలుపు అందిస్తూ ఉన్నది. ఈ యొక్క రెండు కూడా మనము గమనించినట్లయితే అంత ఈజీ కాదు, చాలా కఠినమైనటువంటిది ఈ రెండు. గృహస్థ జీవితంలో మీరు కూడా ఎన్నో విధాలుగా సమస్యలు అన్నీ కూడా చేకూరుస్తూనే ఉంటారు. మరి దైవ పిలుపులో కూడా ఆ యొక్క సమస్యలన్నిటి కూడా ఉంటున్నాయి. మరి ఈ యొక్క దైవ పిలుపు అందరూ కూడా పిలువబడలేరు, కేవలము కొందరు మాత్రమే ఈ యొక్క దైవ పిలుపుకు పిలువబడుకుంటున్నారు. మరి ఆ యొక్క పిలుపు పొందిన వారు ఆ యొక్క అరుణ సిస్టర్ గారు. మరి యొక్క పిలుపు పిలిచిన తర్వాత ఆ యొక్క పిలుపు అనుగుణంగా జీవించాలి. ఈ యొక్క పిలుపు అనేది ఎంతో మందికి ఈ యొక్క పిలుపు ఇవ్వబడుతూ ఉంటుంది, కానీ కొందరు మాత్రమే ఆ యొక్క పిలుపుని ఎన్నుకొని తన యొక్క జీవితాంతము కూడా సమర్పించి, మరి ఎప్పుడైతే ఆ యొక్క పిలుపు పొందిన తర్వాత ఆ యొక్క పిలుపులో ఆ కుటుంబ సభ్యులందరికీ ఆ యొక్క దీవెనలు పొందుతూ ఉంటారు. మరి ఈ యొక్క పిలుపులో ఏ విధంగా దేవుడు పిలిచిన తర్వాత దేవుని పోలే విధంగా జీవించాలి. అరుణాన్ని అడిగితే నీ యొక్క హీరో ఎవరు? జీసస్. చూడండి, దేవుడు ఆ యొక్క ఏ విధంగా తన యొక్క జీవితాన్ని సమర్పించిన విధంగా అరుణ సిస్టర్ కూడా తన యొక్క పిలుపు ఏ విధంగా దేవుడు తన యొక్క జీవితాన్ని జీవించిన విధంగా ఆ సిస్టర్ గారు అన్నా కూడా దేవునికి అనుగుణంగా జీవించాలి. ఒక హీరోగా జీససే ఒక హీరోగా పెట్టుకొని తన యొక్క జీవిత సాంగ్యమంతా కూడా, జీవిత కాలమంతా కూడా ఆ దేవుణ్ణి ఆరాధిస్తూ తనకు సేవ చేస్తూ ఉంటుంది. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మరి యొక్క జీవితము కూడా అంత సులువు కాదు. అని చెప్పిన విధంగా ఒడిదుడుకులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. వాటన్నిటి వెంటుకొని అనుక్షణము ఆ దేవుడే మా యొక్క హీరో, మా యొక్క మాస్టర్ అని అంటి పెట్టుకొని ఎప్పటికీ కూడా ఆ క్రీస్తుని వదలకూడదు. ఏమి సమస్యలు వచ్చినా కానీ, ఏమి వచ్చినా కానీ మధ్యలో ఆ యొక్క జీవిత కాలంలో యేసు ప్రభువును అంటి పెట్టుకుని జీవించిన వారు ఎన్నటికీ ఆ దేవుడు వదిలివేయడు, దీవెనలు పొందుతూనే ఉంటారు. మన యొక్క జీవితంలో కూడా మనందరం కూడా ఆ దేవుని అంటి పెట్టుకుని జీవించినప్పుడు ఆయన యొక్క దీవెనలు మనం అనుక్షణము పొందుతూ ఉంటాము. మరి ఈనాడు యొక్క దీపావళి పూజలో ప్రత్యేక విధంగా ఆ గొప్ప దేవుడు సిస్టర్ అరుణ గారిని, కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించాలని, ఆశీర్వదించాలని కృతజ్ఞత భావంతో మనందరం కూడా ప్రార్థించుదాము. మరి యొక్క దీపావళి పూజలు యోగ్యులుగా పాల్గొన్నందుకు మనందరూ కూడా పాపాత్మలకు ఎన్నో విధాలుగా దేవునికి అనుగుణంగా జీవించలేకుండా వ్యతిరేకంగా జీవించి ఉంటాము. మరి ఈనాడు ఆ యొక్క దేవుని సన్నిధిలో మన తప్పిదములు, మన పాపములు ఒప్పుకుంటూ ఆ కరుణామయుడు ఆయన యొక్క కరుణ మనందరి మీద కుమరించాలని ప్రార్థించుదాము. దావీదు కుమారా దయచూపవా,
నీ ప్రేమ కావాలి, నీలాగా మారాలి నా యేసయ్యా. నీవు కావాలి, నీ ప్రేమ కావాలి, నీలాగా మారాలి నా యేసయ్యా. దావీదు కుమారా దయ చూపవా, కరుణామయా కనికరించవా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములు మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. దివిలో దివ్య తేజునికి మహిమా మహిమ మహిమా, భూమిలో మంచి మనుషులకు శాంతి సమాధానము. దివిలో దివ్య తేజునికి మహిమా మహిమ మహిమా, భూమిలో మంచి మనుషులకు శాంతి సమాధానము. గ్లోరియా 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 గ్లోరియా. దివిలో దివ్య తేజునికి మహిమా మహిమ మహిమా, భూమిలో మంచి మనుషులకు శాంతి సమాధానము. ఏలిన వారిన సర్వేశ్వరా, పరలోకపుర మహారాజా, సర్వశక్తి గల పరమ పితా, సదనం పాలించు సర్వోన్నతా. మహిమా మహిమా మీకే మహిమా, మహిమా మహిమా మీకే మహిమా, మహిమా మహిమా మీకే మహిమా, మహిమా మహిమా మీకే మహిమా. గ్లోరియా 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 గ్లోరియా. దివిలో దివ్య తేజునికి మహిమా మహిమ మహిమా, భూమిలో మంచి మనుషులకు శాంతి సమాధానము. జనదైక పుత్రుడ మాయేశువా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిదయొక్క పుత్రుడ పరిపూర్ణుడా, మా పాప పరిహారగా. మహిమా మహిమా మీకే మహిమా, మహిమా మహిమా మీకే మహిమా, మహిమా మహిమా మీకే మహిమా, మహిమా మహిమా మీకే మహిమా. గ్లోరియా 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 గ్లోరియా. దివిలో దివ్య తేజునికి మహిమా మహిమ మహిమా, భూమిలో మంచి మనుషులకు శాంతి సమాధానము. సినకుడి ప్రక్కన మహాగణతు కూర్చున్న ప్రభువా, మా నేత్రములను తెరిపించుమా పరిశుద్ధ మా ప్రభువా. మహిమా మహిమా మీకే మహిమా, మహిమా మహిమా మీకే మహిమా, మహిమా మహిమా మీకే మహిమా, మహిమా మహిమా మీకే
భూమిలో మంచి మనుషులకు శాంతి సమాధానము. మహోన్నతుడు మీరొక్కరే మా మనుషావతారుడా. విజయన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. మహిమా మహిమా మీకే మహిమా, మహిమా మహిమా మీకే మహిమా, మహిమా మహిమా మీకే మహిమా, మహిమా మహిమా మీకే మహిమా. గ్లోరియా 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 గ్లోరియా. దివిలో దివ్య తేజునికి మహిమా మహిమ మహిమా. భూమిలో మంచి మనుషులకు శాంతి సమాధానము. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, సర్వ సర్వనాశివైన నీవు మా హృదయములను మా పట్ల ప్రేమతో నింపుము. తద్వారా నీ పట్ల గాఢమైన పూజ్యభావాన్ని కలిగించి మాలోని మంచిని పోషించి పెంపుము. నీ రక్షణ బాధ్యత ద్వారా నీవు పోషించి పెంచిన దాన్ని రక్షింపము. నీతో పవిత్రాత్మతో కలిసి యుగయుగములు జీవించి పరిపాలించు నీ కుమారుని యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నేను ఆజ్ఞాపించు విధులను మీరేమి చేర్చరాదు, వాని నుండి ఏమి తొలగింపరాదు. మొదటి పఠనము ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 2 వరకు మరియు 6 నుండి 8 వరకు. మోషే ఇట్లు పలికెను, ఇశ్రాయేలీలారా, నేడు నేను ఆజ్ఞాపించు చట్టములను విధులను పాటింపుడు. అట్లు చేయుదురేని మీరు బ్రతుకుదురు. మీ పూర్వుల దేవుడైన ప్రభువు మీ కొసగిన నేలను స్వాధీనము చేసుకుందురు. నేను ఆజ్ఞాపించు విధులకు మీరేమి చేర్చరాదు, వాని నుండి ఏమీ తొలగింపరాదు. నేను నిర్దేశించిన ప్రభువు ఆజ్ఞలను ఉన్నవానిని ఉన్నట్లుగా అనుసరింపుడు. మీరు ఈ విధులన్నిటినీ అనుసరింతురేని ఇతర జాతులు మీరెంత వివేకవంతులో ఎంత విజ్ఞానవంతులో గుర్తింతురు. వారు ఈ విధులను కూర్చి విన్నప్పుడు ఈ మహాజాతికి ఇంతటి వివేకము జ్ఞానము అబ్బినది కదా అని వీస్తూ పోవుదురు. అవును మరి, మన దేవుడు పిలువగానే పలుకును. ఏ జాతి జనులకైనా ఎంత గొప్ప జాతి జనులకైనా వారి దేవుడు మన దేవుని వలె చేరువలోనున్నాడా? ఏ జాతికైనా ఎంత గొప్ప జాతికైనా నేను ఈనాడు మీకు వినిపించిన న్యాయబద్ధమైన విధుల వంటి ఆజ్ఞలు చట్టములు కలవా? ఇది ప్రభువు వాక్కు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించును, నా ధ్యానమా ఆయనను ప్రస్తుతించును. నా ప్రాణమా యెహోవాను సన్నుతించును, నా ధ్యానమా ఆయనను
ప్రస్తుతించును. వస్త్రం పోలే వెలుగును కప్పుకొని ఉన్నాడు, తెరలు పరిచినట్టు ఆకాశమంతా నిండి ఉన్నాడు. వస్త్రం పోలే వెలుగును కప్పుకొని ఉన్నాడు, తెరలు పరిచినట్టు ఆకాశమంతా నిండి ఉన్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించును. నా ధ్యానమా ఆయనను ప్రస్తుతించును. జలములలో ఆయన తన గదులను వేసి, మేఘములను తన వాహనముగా చేసెను. జలములలో ఆయన తన గదులను వేసి, మేఘములను తన వాహనముగా చేసెను. గాలి రెక్కల మీద గమనము చేయుచున్నాడు, గాలి రెక్కల మీద గమనము చేయుచున్నాడు. వాయువులను తనలో జలుగా చేయుచున్నాడు, వాయువులను తనలో జలుగా చేయుచున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించును. నా ధ్యానమా ఆయనను ప్రస్తుతించును. ఆయన మీ హృదయములపై ముద్రించిన వాక్కును స్వాత్వికముగా ఆలకింపుడు. రెండవ పట్టణము పునీత యాకోబు గారు రాసిన లేఖ 1వ అధ్యాయము 17వ వచనం నుంచి 18వ వచనం వరకు మరియు 21, 22 వచనములు మరియు 27. సహోదరులారా, అన్ని మంచి వరములను అన్ని సమగ్ర బహుమానములను పరలోకం నుండియే ప్రసాదింపబడును. జ్యోతిర్మండలము నుండి సృష్టించిన ఆ దేవుని నుండియే అవి పుట్టును. ఆయన మార్పు నందుడు, తిరోగమనుడై చీకటిని కలిగింపడు. సమస్త సృష్టి యందు మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు తన సంకల్పము చేతనే సత్యవాక్కు మూలమున ఆయన మనలను సృజించెను. కనుక సమస్త దృష్టి ప్రవర్తనలను సర్వ దురభ్యాసములను మానివేయుడు. ఆయన మీ హృదయములపై ముద్రించిన వాక్కును సాత్వికముగా ఆలకింపుడు. అది మేము రక్షించు శక్తి గలది. వాక్యమును కేవలము వినిటియేనని ఆత్మవంచన చేసుకొనకుడు, దానిని ఆచరింపుడు. తండ్రి అయిన దేవుని దృష్టిలో పవిత్రమును నిష్కలంకమునైన మత వేదనగా అనాథలను విధవరాండ్రులను వారి కష్టములలో పరామర్శించుట, ఇహలోక మాలిన్యము అంటకుండా తనను తాను కాపాడుకొనుట అనునవే. ఇది ప్రభు వాక్కు. మహిమ పాడగలమా హల్లెలూయా మాట కన్నా అమృత పాట దొరుకునా అపూర్వమైన దివ్యవాన్ మహిమ పాడగలమా పాడిన హల్లెలూయా పాడిన హల్లెలూయా ప్రభువుని స్తుతింపా పాడుడి హల్లెలూయా పాడెదం హల్లెలూయా పాడెదం హల్లెలూయా ప్రభువుని స్తుతింపా
ఆత్మ ప్రేరిత అమరమైన వాక్కు పండిన పనిని సాధించు శక్తి కలిగిన అమృత వాక్కు దివ్యగంధమే ఆత్మ ప్రేరిత అమరమైన వాక్కు పండిన పనిని సాధించు శక్తి కలిగిన అమృత వాక్కు రెండెంజుల కత్తి కన్నా కరులైనది వాక్కు రెండెంజుల కత్తి కన్నా కరులైనది వాక్కు మంచి చెడులను బోధించు సుగంధ వాక్కు ఇది మంచి చెడులను బోధించు సుగంధ వాక్కు ఇది పాడెదం హల్లెలూయా హల్లెలూయా పాడెదం హల్లెలూయా హల్లెలూయా ప్రభువుని స్తుతింపా పాడుడి హల్లెలూయా పాడెదం హల్లెలూయా హల్లెలూయా పాడెదం హల్లెలూయా హల్లెలూయా ప్రభువుని స్తుతింపా పాడుడి హల్లెలూయా పాడుడి హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన క్రీస్తు సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మార్కు సువార్త 7వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 8 వరకు, 14, 15వ వచనము మరియు 21 నుండి 23 వచనాల వరకు. అంతటా యెరూషలేము నుండి వచ్చిన కొందరు పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు యేసు వద్దకు వచ్చిరి. వారు ఆయన శిష్యులు కొందరు చేతులు కడుగుకొనకయే భోజనం చేయటము చూచిరి. పూర్వుల సంప్రదాయం ప్రకారము యూదులకు, ముఖ్యంగా పరిసయ్యులకు చేతులు కడుగుకొనక భుజించు ఆచారం లేదు. అంగడి నుండి కొని వచ్చిన ఏ వస్తువునైనాను వారు శుద్ధి చేయక భుజింపరు. అట్లే పాత పాత్రలను, కంచు పాత్రలను శుభ్రపరపవలయున్న ఆచారములు ఎన్నో వారికి కలవు. కనుక పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు తమ శిష్యులు పూర్వుల సంప్రదాయములను లెక్క చేయక మలిన హస్తములతో భుజించుచున్నారేమి అని యేసును ప్రశ్నించిరి. అందుకు ఆయన వారితో, కపట భక్తులారా, మిమ్మ గూర్చి యెషయా ప్రవక్త ఎంత సూటిగా ప్రవచించను. ఈ జనులు కేవలము నన్ను పెదవులతో పొగడెదరు, కానీ వీరి హృదయములు నాకు దూరముగా ఉన్నవి. మానవులు ఏర్పరిచిన నియమములను దైవ ప్రబోధములుగా బోధించుచున్నారు. కావున వారు చేయు ఆరాధన వ్యర్థము. దేవుని ఆజ్ఞను నిరాకరించి మానవ నియమమును అనుసరించుచున్నారు అని పలికెను. పిదప ఆయన జన సమూహమును తిరిగి పిలిచి, మీరు విని గ్రహించుకొనగలరు. వెలుపల నుండి లోపలికి పోయి మనుషుని అపవిత్రునిగా చేయగలిగినది ఏదీనూ లేదు. కానీ లోపల నుండి బయలు వెళ్ళునవే మనుష్యుని అపవిత్రునిగా చేయును. ఏలైనా హృదయము నుండి దురాలోచనలు, వేశ్యాసంగమము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, దురాశ, దౌష్ట్యము, మోసము, కామము, మాత్సర్యము, దూషణము, అహంభావము, అవివేకము వెలువడును. ఇటు చెడుగులు అన్నీ మానవుని అంతరంగము నుండి వెలువడి అతనిని మలినపరచును అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. స్వామికి స్తుతి కలుగును గాక. సువిశేష బోధన ద్వారా మన పాపము క్షమింపబడును గాక. క్రీస్తునాథునందు మిక్కిలిగా ప్రేమబడు ప్రేమైన సహోదరి సహోదరులారా, నేడు మనమందరం కూడా
పరిశుద్ధ గ్రంథాన్ని మనం చక్కగా విని ఉన్నాము. ఈనాటి పట్టణాలను మనం ధ్యానం చేసినట్లయితే, దేవుడు వాక్యాన్ని ఎవరైతే అంటిపెట్టుకొని జీవిస్తారో వారు ఎప్పుడు కూడా దేవుని యొక్క సంరక్షణలో నూరంతలుగా దీవించబడతారనేది మనకి క్షుణ్ణంగా అర్థమవుతుంది ఈనాటి పట్టణాల ద్వారా. మొదటి పట్టణాన్ని మనం గమనించినట్లయితే ప్రభు వాక్యం ఈ విధంగా చెప్తుంది, నేడు నేను ఆజ్ఞాపించు చట్టములను విధులను పాటింపుడు అని. మనము దేవుని వాక్యాన్ని ఎందుకు పాటించాలంటే అది దేవుని ఆజ్ఞ కాబట్టి. దేవుడే చెప్తున్నాడు, ఇదిగో నేను విధించేటువంటి చట్టాన్ని, ఆజ్ఞలను మీరు శిరస వహించాలి, పాటించాలి. ఒక దేశంలో ఒక రాజు ఉన్నాడు అనుకో, ఆ రాజు ఏదైనా ఒక ఆజ్ఞ జారీ చేశాడు అనుకో, ఆ ఆజ్ఞకు వాళ్ళందరూ కూడా చట్టబద్ధులు అవుతారు. చంద్రబాబు నాయుడు గారు మనకి సీఎంగా ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ఆజ్ఞ జారీ చేసినారంటే మనమందరం కూడా శిరస వహించాలి. ఒక చట్టాన్ని మనము వ్యతిరేకించినప్పుడు మనం శిక్షించబడుతున్నాం. మరి దేవుని ఆజ్ఞలకు మనం వ్యతిరేకంగా జీవిస్తే మరి మన పరిస్థితి ఏంటి? అందుకే ప్రభు చెప్తున్నాడు ఈనాటి మొదటి పట్టణంలో, నేను చెప్పినటువంటి ఆజ్ఞలను నువ్వు పాటించాలి, పాటించి తీరాలి. అంతేగా దురదృష్టవశాత్తు నువ్వు వ్యతిరేకంగా జీవించావా, నీ కర్మ, నీ జీవితం ఎందుకయ్యా ఇటు తగలబడింది. కొన్నిసార్లు మనం అంటుంటాం కదా, మాకే జ్వరాలు వచ్చినాయి, మా ఇంట్లోనే కామెలు లేనాయి, మా పిల్లలే ఎట్టున్నారు, అందరూ బాగున్నారు, మేము తప్ప అందరూ బాగున్నారు అంటారంటే మీరు దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవట్లేదు, దేవుని వాక్యానికి అనుగుణంగా జీవించట్లేదు. అందుకే దేవుడు ఈ రకంగా మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. అదే అర్థం చేసుకోవాలి. అట కాదు, మనకు అనారోగ్యం ఎక్కువైందనుకో, ఏమవుతావు, మా పిల్లలకు బాగాలేదు, వాళ్ళకు అట్లా, ఇంకా మన పరిస్థితి బాగాలేదని చెప్పేసి గుడికి పోవడమే మానేస్తాం. విచిత్రం ఏంటంటే మనము దేవుని దగ్గరికి ఎంతగా దగ్గరగా పోతామో అప్పుడు దేవుడు మనకి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును, స్వస్థతను దేవుడు ఇస్తాడనేటువంటి ఆ సంగతిని మనం మర్చిపోతున్నాం. అందుకే ఈరోజు ప్రభు ఏం చెప్తున్నాడంటే, మొదటి వాక్యమే, తర్వాత ఏం చెప్తున్నాడంటే నా విధులను పాటించుడు. తర్వాత ఏం చెప్తున్నాడంటే అట్లు చేసుదురేని మీరు బ్రతికిపోవుదురు అంటున్నాడు. వాక్యానికి అనుగుణంగా జీవిస్తే ఏమవుతుంది, మనం మంచిగా బతుకుతామంట, మన ఆయుష్ ప్రమాణం పెరుగుతుందట. కాబట్టి ఈరోజు మనం అందరం మంచిగా బ్రతకగలుగుతున్నామంటే అది దేవుని యొక్క చట్టాలని ఎవరైతే పాటిస్తారో, దేవుని యొక్క వాక్యానికి అనుగుణంగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళనే దేవుడు సమృద్ధిగా దీవిస్తాడు. తర్వాత వాక్యం ఏం చెప్తుందంటే వారు మంచిగా బ్రతకడమే కాదు, వారికి భూములు, బొట్ట, నగలు, నట్ర అన్ని కూడా దేవుడు సమకూరుస్తాడట. వారి మంచి నేలపైన, సొంత గడ్డ పైన. కొంతమంది అంటుంటారు వీడు బ్రతుకుతున్నాడు కానీ సొంత ఇల్లు కూడా లేదు, సొంత పొలం లేదు. ఎందుకు లేదు? నువ్వు దేవుని అర్థం చేసుకుంటే కదా. నువ్వు దేవుని అర్థం చేసుకొని నువ్వు ప్రతిరోజు గుడికి పోయి ఇంట్లో జపమాలు చెప్తూ ఏదన్నా దేవునికి కానీ, దేవుని యొక్క ప్రజలకు కానీ, గురువులను కానీ, కన్యాస్త్రీలను కానీ మీరు ఆదరిస్తూ ఏనాడైనా మీ ఇంటికి పిలిచి ప్రార్థన పెట్టించుకుంటే అప్పుడు దేవుడు నీకు సొంత గడ్డను, సొంత ఇల్లును, మంచి ఆయుష్ని, ఆరోగ్యమును, పైరు పంటలు. నువ్వు కొంతమంది పైరు పంటలు వేసినా కూడా ఏం బెనిఫిట్ ఉండదు, నష్టపోతూనే ఉంటారు. ఎందుకు పోతారు? మీరు పైరు బాగా పండాలని చెప్పి ఆదివారం గుడికి మానేసి మీరు పొలాలకు పోతున్నారు. అందుకే దేవునికి మీరు కేటాయించినటువంటి సమయాన్ని మీరు పొలాల్లో కేటాయించారు కాబట్టి దేవుడు మీకు ఆ విధంగా ఆ పనిష్మెంట్ అనేది దేవుడు ఇస్తానే ఉంటాడు. కాబట్టి దేవుడికి ఇవ్వవలసిన సమయం దేవునికి ఇవ్వాలి. అందుకే మీరు ఇతర జాతులు మీరంత వివేకవంతులలో, ఎంత విజ్ఞానవంతులో గుర్తిస్తారు. ఎప్పుడైతే దేవుని యొక్క చట్టానికి అనుగుణంగా జీవిస్తారో అప్పుడు దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా చూసి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడేటువంటి విధముగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడంట. అంటే మీకు మంచి జ్ఞానాన్ని ఇస్తాడు. మీ తెలివితేటలను బట్టి అన్ని జాతి ప్రజలు కూడా
ఇదో ఫలానా వ్యక్తి కుటుంబంలో ఫలానా వ్యక్తి చాలా ప్రార్థనాపరుడు, చక్కగా మాట్లాడతాడు, చక్కగా ఆయన ప్రార్థన చేస్తాడు, చక్కగా వాక్యం చెప్తాడు, వారు ఏం మాట్లాడినా కూడా మనకి మంచి జరుగుతుంది అనేటువంటి అలాంటి విధముగా దేవుడు మిమ్మల్ని పైకి లేవనెత్తుతాడు ఎప్పుడు మన వాక్యాన్ని ఎప్పుడైతే పాటిస్తామో. కాబట్టి ఇదే తరుణంలో ఈనాటి 2వ పట్టణంలో మనం గమనించినట్లయితే ప్రభు ఏం చెప్తున్నాడు, సహోదరులారా అన్ని మంచి వరములను అన్నిని సమగ్ర బహుమానం మూలమున పరలోకము నుండి ఇవ్వచ్చు అంటున్నాడు. అక్కడ ఏం చెప్తున్నాడంటే 2వ పట్టణంలో దేవుడు మనందరికి కూడా అనుగ్రహాలను ఇస్తున్నాడట. అనేకమైనటువంటి ఆశీర్వాదాలు, మనందరికీ సంతోషము, సమాధానము, సఖ్యత ఇవన్నీ దేవుడు మనకు కలుగజేస్తున్నాడు. కానీ అవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయంటే పరలోకంలో ఉన్నటువంటి దేవుని సన్నిధానంలో నుండి దేవుడు మనల్ని అందరినీ కూడా సమృద్ధిగా దీవిస్తున్నాడు. అక్కడే మనకి ఇంకొక వాక్యాన్ని మనం గుర్తించాల్సింది ఏంటంటే, ఒకవేళ మనము దేవునికి అనుగుణంగా జీవించని పక్షంలో అట్లని చెప్పి దేవుడు మన పైన పగ తీర్చుకునే రకం కాదు. దేవుడు క్షమించేవాడు, దేవుడు ప్రేమించేవాడు, దేవుడు దయ చూపేవాడు. నీవు మారుతావని చెప్పి నీ కోసము పరిగెత్తుకుంటూ వచ్చేటువంటి దేవుడు మన దేవుడు. తప్పిపోయిన కుమారుడు మారు మనసు పొందుతాడని ఆయన ఎంతగానో ఎదురు చూశాడు. కాబట్టి ఈరోజు నువ్వు నేను మనమందరం కూడా మంచి జరగాలనేటువంటి ఉద్దేశంతో ఎప్పుడైతే దేవునికి వస్తామో, దేవుడి దగ్గరికి వస్తామో, దేవుడు అప్పుడు మనలందరినీ కూడా ఒక ప్రథమ ఫలముగా స్వీకరిస్తాడట. 2వ పట్టణం చెప్తుంది మనలందరినీ కూడా ప్రథమ ఫలముగా. ఇప్పుడు మనం పంట పండిందనుకో, పంట పండినప్పుడు ఆ మొదటి నుంచి వచ్చే ఆ ఫలాన్ని మనం ఎవరికి ఇస్తాము? మీరే తీసుకుంటారు కదా. మామూలుగా సాధారణంగా అది దేవుడికి కానుకగేయాలి. కాబట్టి ఈరోజు మారు మనసు పొందిన ప్రతి ఒక్కరూ, చెడు జీవితానికి గుడ్ బై చెప్పిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆ విధముగా వీరు నా ప్రథమ ఫలముగా దేవుడు స్వీకరిస్తాడట. నాడు మనమందరం కూడా సిస్టర్ అరుణా గ్రేస్, దాసరపల్లి సిస్టర్ అరుణా గ్రేస్ గారు, వారు దాదాపు కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క కార్మెల్ సభలో వారు పనిచేస్తున్నారు. వారు ఈనాడు నిత్య మాట పట్టు తీసుకున్నారు. నిత్య మాట పట్టు అంటే ఇక దేవునికి సొంతం కావటం. మామూలుగా సాధారణంగా మనము వివాహ జీవితం జీవించుకొని వారి ఇరువురు కూడా ప్రమాణాలు చేస్తారు. కష్టములోను, సుఖములోను, వ్యాధిలోను, బాధలోను, సౌఖ్యములోను నేను నీకు ప్రామాణికముగా ఉంటానని. అది వివాహ జీవితానికి చేసేటువంటి ప్రమాణం. ఆ ఒక్కసారి ఆ వివాహం, జ్ఞాన వివాహం అయిపోయిన తర్వాత చనిపోయేంత వరకు కూడా వారిరువురు కూడా ఆ మాటలకి వారు కట్టుబడి ఉండాలి. ఆ విధంగానే సిస్టర్గా ఆమె ఇదివరకు మొదటి మాట పట్టు అయిపోయింది. సిస్టర్గా ఆమె ఉండాలనుకుంటే ఉండొచ్చు, వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు. సిస్టర్ అయినంత మాత్రాన జీవితాంతము ఇక కాన్వెంట్లో ఉండిపోవాలనేం లేదు. నిత్య మాట పట్టు ఎప్పుడైతే తీసుకుంటారో అప్పుడు ఆమె ఈ కాన్వెంట్లో నుంచి పోయే అవకాశం లేదు, అన్లెస్ ఆమె నేను వెళ్ళిపోతానని చెప్తే కానీ. కాబట్టి నిత్య మాట పట్టు ఇది ఏమంటే దేవుడిని, క్రీస్తు ప్రభువుని భర్తగా భావించటం. క్రీస్తు ప్రభువే నా హీరో, క్రీస్తు ప్రభువే నా నాయకుడు, నా బోధకుడు, క్రీస్తు ప్రభువే ఆమె భర్తగా భావించాలి. అది ఈ యొక్క రిలీజియస్ లైఫ్లో, ఈ యొక్క మఠవాస జీవితంలో క్రీస్తు ప్రభువుని వాళ్ళు భర్తగా భావించారు. కాబట్టి ఇక వారికి ఎవరికి కూడా వివాహం లేకుండానే వారు ఆ విధముగా, కొన్నిసార్లు మనం చూస్తున్నాం దేవుడు కొంతమంది ప్రజల్ని ఎన్నుకుంటున్నాడు. కొందరు దేవుని కోసము పరలోక రాజ్య నిమిత్తము వారందరూ కూడా నపుంసకులుగా ఉంటున్నారు అంటున్నారు. నిమిత్తము, దేవుని యొక్క పరిచర్య నిమిత్తము వాటినన్నిటికీ దూరంగా జీవిస్తున్నటువంటి వారందరినీ కూడా దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకుంటున్నాడు. రాసిన లేఖ 4వ అధ్యాయము 11వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ వాక్యం ఈ విధంగా చెప్పబడుతుంది. ఏ విధంగా చెప్పబడుతుంది అంటే, మానవులను దేవుడు అనేక విధాల వరాలతో దీవించిన తర్వాత వారిని ఏం చేస్తున్నాడు? కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరి సువార్థికులను, కొందరు కాపరులుగాను, కొందరిని బోధకులుగాను, కొందరిని గృహస్థ క్రైస్తవులను, కొందరి కన్యాస్త్రీలుగాను, ఈ విధముగా దేవుడు వాటిని ఎన్నుకుంటున్నాడు. దేవుడు మానవుని తన ప్రతిరూపంలో సృష్టించుకున్నాడు. ఆది కాండము 2వ అధ్యాయము 27వ వచనంలో మనం చూస్తాం, మానవుని దేవుడు తన రూపంలో సృష్టించుకున్నాడు.
తన రూపంలో సృష్టించుకున్నటువంటి వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? పిలుచుకుంటున్నాడు. పిలుచుకొని వారిని అభిషేకిస్తున్నాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఇస్తున్నాడు. ఒక్కొక్క టాలెంట్ ఇచ్చి వారిని కొందరిని వీళ్ళు పెళ్ళైతేనే బాగుంటుంది, వీరు వివాహ జీవితంలోనే సెట్ అవుతారు అన్నటువంటి వారికి పెళ్ళిళ్ళు అవుతున్నాయి. లేదు, వీళ్ళు వివాహ జీవితంలో కష్టపడతారు, వీరిని దేవుడి సేవకు ఎన్నుకోవాలి, వీరు దైవ కుమారుడిగా ఉంటూ అంటే దేవుని యొక్క పరిచర్యలో వాళ్ళు నిమగ్నం కావాలన్నప్పుడు అలాంటి కన్యాశ్రీలుగా, ఇలాంటి గురువులుగా మమ్మల్ని కూడా ఎన్నుకుంటున్నారు. ప్రేమ సహోదరులారా, కాబట్టి ఈ పిలుపు అనేది ఇప్పుడు ఒకవేళ నేను అడిగాను అనుకో, అరుణాని, సిస్టర్ అరుణ, నువ్వు ఎందుకు ఈ కాన్వెంట్లో జాయిన్ అయినావు, నీకు ఎవరు ఇన్స్పిరేషన్ అంటే ఆమె ఏదో ఒక పేరు చెప్పుద్ది. ఈ యొక్క పిలుపు అనేది, దేవుని పిలుపు అనేది ఎప్పుడు జరుగుతుందంటే వాక్యం పలుకుతుంది. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే, మాతృగర్భములో అమ్మ కడుపులో ఒక పిండముగా ఉన్నప్పుడే దేవుడు ఎన్నుకుంటున్నాడట. ఈరోజు అరుణ సిస్టర్ అయిందంటే అది ఆమె గొప్పతనమో లేదా వాళ్ళ అమ్మ నాయన గొప్పతనమో లేదా అమ్మగారుల గొప్పతనమో కాదు. దేవుడు ఆమెని మాతృగర్భములో రూపొందక మునిపే, అమ్మగారి కడుపులో ఒక పిండముగా ఉన్నప్పుడే దేవుడు ఆమెను అభిషేకిస్తున్నాడు, పవిత్రపరుస్తున్నాడు. పవిత్రపరుస్తూ ఆమెను ఒక సిస్టర్గా దేవుని యొక్క ప్రణాళికలో ఆమె ఎప్పుడో ఆమె ఈ లోకంలో భూమి మీద పడకముందే దేవుడు రాసి పెట్టున్నాడు. ఆ ప్రణాళికను ఈమె ఈరోజు నెరవేరుస్తుంది. దేవుడు అలనాడు తలంచినటువంటి ఆ తలంపుని ఈ రోజు ఆమె పరిపూర్తి చేస్తుంది. ఆమెతో కలిసి వందనాలు చెల్లించడానికే ఈ యొక్క సమావేశం ఇక్కడ దేవుడు ఎన్నుకుంటున్నాడు. బాగానే ఉంది. అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచే ఎన్నుకున్నాడు. బాగానే ఉంది, వినడానికి బాగుంది. కానీ కొన్నిసార్లు కొంతమంది ఏమనుకుంటారంటే ఈ కుటుంబం నుంచి ఎన్నుకున్నారా. నేను ఏం చెప్తున్నానంటే దేవుని యొక్క పిలుపులో నీ యొక్క అందచందాలు, నీ యొక్క ఆకారము, నీ బలము, నీ తెలివితేటలు అవేం అవసరంలా. అందుకే ప్రభువు చెప్తున్నాడు, 1 కొరింథీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 27వ వచనంలో చూస్తే, వివేకవంతులు సిగ్గుపడినట్లు చేయుటకు లోకంచే అవివేకులుగా, అమాయకులుగా, ఎందుకు పనికిరానటువంటి వాళ్ళను, హైట్తో పని లేదా, జ్ఞానంతో పని లేదు, దేవుని యొక్క మాటకు నువ్వు కట్టుబడి ఉంటే సార్, దేవుని యొక్క పిలుపుకు నీవు జవాబిచ్చేటువంటి వ్యక్తిగా ఉంటే చాలు. అందుకే ఏమంటున్నాడు, ఎంతమంది తెలివిమంతులున్నా, ఎంత అందచందాలున్నా, ఎంత హైట్ ఉన్నా, ఎంత పదవి ఉన్నా, ఎంత ఉద్యోగాలు ఉన్నా కూడా దేవుడు ఏం చేస్తాడంట, అవివేకవంతుల్ని, బలహీనుల్ని, చులకన చూపు చూసేటువంటి వారిని మాత్రమే దేవుడు ఎన్నుకుంటాడట. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈరోజు ఈ కటవాస జీవితం అనేది ఇది దేవుని ఏర్పాటు, అది మనం గుర్తించాలి. కొన్నిసార్లు అనవసరంగా అమ్మగారులను కానీ ఫాదర్లను కానీ నోరు పాడేసుకొని మాట్లాడకూడదు. గురువులుగా మేము తప్పు చేస్తే ఆ పనిష్మెంట్ మాకే దొరుకుతుంది. మీరు తిట్టినంత మాత్రాన మీ తిట్లు మాకేం తగలవు. ఎందుకంటే మీరు ఒక అభిషేకింపబడినటువంటి గురువులు తిడతారు కాబట్టి దానివల్ల మీకే నష్టం. పరిశుద్ధ గ్రంథంలో చాలాసార్లు మనం చూస్తాం, దావీదు మహారాజు సౌలు రాజు చంపడానికి అవకాశం వచ్చినా కూడా ఏం చెప్తారు, సైనికులు చెప్తారు, ఏసుపడై, దొరికింది కదా, అవకాశం వచ్చింది కదా, 2 పోట్లు కొడితే ఒక దెబ్బ చచ్చిపోతాడు కానీ అంటారు. అప్పుడు ఆయన చెప్పే మాట, ఆయన అభిషేకింపబడినటువంటి వ్యక్తి, ఆయన పై చెయ్యంత కత్తి కట్టకూడదు అన్నారు. కాబట్టి అసభ్యకరంగా మాట్లాడడం కానీ లేదా ఎమోషనల్తో వాళ్ళని తిట్టడం కానీ చేస్తే దానివల్ల ఒరిగేది వాళ్ళకేమీ లేదు. ఎందుకంటే వాళ్ళు దేవుని సేవ చేస్తున్నారు. దేవుని సేవలో ఉన్నప్పుడు ఎన్నో సమస్యలు, ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో మిస్అండర్స్టాండింగ్స్, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో బాధలు ఇవన్నీ కూడా ఫేస్ చేయాల్సిందే. కాబట్టి అలా మీరు ద్వేషించి, దూషించి లేదా అవమానపరిస్తే దానివల్ల నష్టము మీకే. కాబట్టి వారిని మనం గౌరవించాలి. ఎందుకంటే వారు దేవుని కోసమే పనిచేస్తున్నారు. కాబట్టి దేవుని కోసమే తల్లిదండ్రులను, భార్య బిడ్డలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, అందరినీ, కుటుంబాన్ని, ఊరునే వదిలిపెట్టి ఎక్కడెక్కడో పోయి పనిచేస్తున్నారు. అందుకే ప్రభువు అంటున్నాడు, ఎవరికైనా నిత్య జీవితం వస్తుందంటే తల్లిని కానీ, తండ్రిని కానీ, బిడ్డని కానీ, భార్యని కానీ, ఊరుని కానీ, కుటుంబం కానీ నాకంటే మిన్నగా ఎవరైతే ప్రేమిస్తారో వారు పరలోక రాజ్యానికి అర్హులు కాదు అంటున్నారు. కాబట్టి ఈరోజు
అన్ని వదిలిపెట్టి ఎవరైతే ప్రభువును అనుసరిస్తారో వారికి మాత్రమే ఆ గౌరవం, ఆ హోదా, ఆ మహిమ అనేది దొరుకుతుంది. మామూలుగా ఈ యొక్క జీవితంలో ఎందుకు అమ్మగారులు పెళ్లి చేసుకోరు అనేది మనం ఒకసారి ఒక పెద్ద కన్ఫ్యూషన్ స్టేటస్లో ఉన్నాం. వాక్యం పలుకుతుంది, మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 7వ అధ్యాయము 33-34. వివాహ జీవితం ఎవరైతే జీవిస్తారో, నా భార్యను సంతోషపెట్టాలి, నా భర్తను సంతోషపెట్టాలి, నా పిల్లల్ని సంతోషపెట్టాలి, మా అత్త మామల్ని సంతోషపెట్టాలని ఎవరైతే అలాంటి జీవితం జీవిస్తున్నారో వారు ఎప్పుడు కూడా ఈ లోకమైనటువంటి వ్యవహారాలలో చిక్కుకొని పోతారంట. ఎప్పుడు? శారీరకముగాను ఆత్మయందును కూడా అర్పించుకొను తలంపుతో అవివాహిత స్త్రీ లేదా కన్యక ప్రభు పని అనేది నిమగ్నురాలగును. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. వివాహ జీవితం జీవిస్తూ భార్య భర్తల్ని, కుటుంబాన్ని సంతోషపెట్టాలనుకున్న వాళ్ళు సంతోషపెట్టలేరంట కుటుంబాన్ని. ఎందుకంటే వాళ్ళు అదే పని మీద ఉంటారు కాబట్టి వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ మిస్అండర్స్టాండింగ్ వస్తుంటాయి, గొడవలు వస్తుంటాయి, అంతే, ఏం లేదు. ఆ ప్రయత్నంలో దేవుణ్ణి మర్చిపోతున్నారు. పిల్లలు బాగుండాలి, పిల్లం బాగుండాలి, కుటుంబం బాగుండాలని అదే ప్రయత్నం, అదే జీవితం ఉంది. కానీ ఆ సమయంలో నువ్వు దేవునికి తక్కువ సమయాన్ని కేటాయిస్తున్నావు. అందుకే నువ్వు సమస్యల్లో కొట్టుకుమెట్లాడుతున్నావు. అందుకే వాక్యం ఏం పలుకుతుందంటే, ఎవరైతే శారీరకముగాను ఆధ్యాత్మికంగాను వివాహ జీవితం జీవించకుండా, వాక్యం పలుకుతుంది, కన్యకగా ఉంటూ జీవిస్తారో ప్రభువు పని యందు నిమగ్నం అవుతారు. అది వాక్యం మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ప్రభువు పని యందు ఎవరైతే నిమగ్నం అవుతారో అటువంటి వారిని దేవుడు గొప్పగా దీవిస్తాడట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు గురువులుగా, కన్యాస్త్రీలుగా ఎందుకు వివాహ జీవితం జీవించట్లేదంటే, వారు ఇలాంటి జీవితం జీవించే సమయంలో వారు చిక్కుపడిపోతున్నారు. వారి కుటుంబము, వారి యొక్క పిల్లలు అదే అట్లా అయిపోతుంది. కాబట్టి వారు ప్రభు పని కోసమే నిమగ్నమైనారు. కన్యాస్త్రీలుగా, గురువులుగా వారు ప్రభు పని మాత్రమే చేయడానికి దేవుడు వారిని ఎన్నుకుంటున్నాడు. అందుకే వారికి గౌరవము ఇస్తున్నాడు. వారి ద్వారా ఎందుకు లేకపోతే, ఇప్పుడు డాక్టర్ల కాడ నయం కానటువంటి కొన్నిసార్లు ఎందుకు పోతారు? తెలంగాణ మాత పోతారు, గుణదల మాత పోతారు, లేదా పెరంగిపురం పోతారు, లేదా ఎక్కడెక్కడో పోతారు. ఎందుకు పోతారు? ఇక్కడ ప్రభు ఉన్నాడు, ఆ గురువులు ఉన్నారు, వారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తే నాకు మంచి జరుగుతుంది. అది కాబట్టి దేవుడు ఆ మంచి చేయాలన్నా కూడా గురువుల ద్వారా, కన్యాస్త్రుల ద్వారానే, అంటే దేవుడి చేత ఎన్నుకోబడినటువంటి ప్రజల ద్వారానే ఆ దేవుని యొక్క అనుగ్రహాలు అనేది మనందరికి కూడా వస్తున్నాయి. వివాహము ఎందుకు మనం చేసుకోకూడదంటే ఇది కారణం. ఎందుకంటే ప్రభు పనిలో మనము చిక్కుపడకుండా ఉండాలంటే అనునిత్యము మనం ప్రభు పని చేయడం కోసము వివాహం చేసుకోవట్లేదు. కానీ ఇలా వివాహం చేసుకోకుండా ఎవరైనా బైబిల్లో ఉన్నారా? లేకపోతే మనమే సృష్టించుకొని మనమే ఇట్లా ఈ వాక్యం బట్టి మనం వివాహం చేసుకోకూడదని మనమే అనుకున్నామా అంటే బైబిల్లో ఉన్నారు. వాక్యం పలుకుతుంది పరిశుద్ధ గ్రంథము మనకి రోమీలకు రాసిన లేఖ 16వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే అక్కడ ఇద్దరు స్త్రీల గురించి చెప్తుంది. ప్రిస్కాని, అక్విల్లా అనేటువంటి ఇద్దరు స్త్రీలు దేవుని పని నిమిత్తమే వాళ్ళు వివాహ జీవితం జీవించకుండా వారు కన్యలుగానే ఉండిపోతున్నారు. అందుకే దానినే మనం ఈరోజు అనుసరిస్తున్నాము. ఇంకా అపోస్తల కార్యములు 21వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే అక్కడ కూడా ఫిలిప్ అని ఒక వ్యక్తి ఉంటాడు. ఆయనకి 4 ఆడపిల్లలు ఉంటారు. 4 ఆడపిల్లల్ని ఆయన దేవుని కన్యలుగా, దేవుని సేవకు అంకితం చేస్తున్నాడు. వారికి వివాహ జీవితం వారు జీవించారు. వారు దేవుని పని మీద ఆ విధంగా భక్తితో వారు ఆ విధంగా ఆ దేవుని పనిలోనే వారందరూ కూడా నిమగ్నం అవుతున్నారు. అలాంటి ఆలోచన మనకు ఉండకూడదు. కథోలికలుగా మనము గురువుల పట్ల, కన్యాస్త్రీల పట్ల ఒక మంచి ఒపీనియన్ అనేది మనకందరికి కూడా కలిగి ఉండాలి. ఈ సత్యాన్ని మనం అందరం కూడా గమనించాలి. దేవుడు మనల్ని పిలుచుకుంటున్నాడంటే మామూలుగా కన్యాస్త్రీలుగా, గురువులుగా ఎందుకు పిలుచుకున్నాడంటే దేవుడు వారు ప్రభుతో ఉండటానికి, ప్రభువు యొక్క ఇలాంటి పిలుపులో వాళ్ళు పిలుస్తుంటారు. మనకి ప్రభు వాక్యం పలుకుతుంది. యోహాను శుభవార్త
15వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే అప్పుడు ప్రభు ఏమంటున్నాడు, నా యందు మీరు ఉన్నట్లయితే మీరు ఫలిస్తారు. ద్రాక్షవల్లి తీగ ఏ విధముగా అయితే ఆ ద్రాక్ష చెట్టుకి ఆ తీగలు అంటుకొని ఉంటాయో అప్పుడే అది ఫలిస్తుంది. ఒకవేళ ఆ ద్రాక్ష తీగకు అది అంటుకొని లేకుందంటే అది ఎండిపోతుంది. ఆ విధంగానే గురువులుగా కన్యాస్త్రీలుగా అందరూ కూడా యేసు ప్రభువుకే అంకితమై ఉండాలి. ఈ విషయానికి వస్తే కేవలం గురువులు కన్యాస్త్రీలే కాదు, ప్రతి ఒక్కరూ, ఈవెన్ మీ అందరూ కూడా మీ యొక్క గృహస్థ క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి మీరు కూడా ప్రభువుతో ఎప్పుడైతే బాంధవ్యాన్ని లేదా ఆ రిలేషన్షిప్ని ఆ దేవుడితో నువ్వు ఎప్పుడైతే పెంచుకుంటావో అప్పుడే నీ జీవితము నూరంతలుగా దీవించబడుతుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకొకసారి మనం చూస్తాం, కొన్ని సందర్భాల్లో మనం చూస్తాం, వాక్యము ముఖ్యంగా ఈ యొక్క చెట్టు బాగా ఫలించేటువంటి చెట్టునే మనం ఏం చేస్తుంటాం, కట్ చేస్తుంటాం. ముఖ్యంగా వర్షాకాలం వస్తే అందరు చెట్లన్నీ కూడా కట్ చేస్తారు. ఎందుకు కట్ చేస్తారు? ఇంకా బాగా గుబురుగా రావాలని, అందంగా రావాలని, డిజైన్ చేయడానికి ఆ విధంగా చెట్టుని కట్ చేస్తారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే కట్ చేయడం ద్వారా దానికి కొంచెము ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా అది ఇంకా అందంగా తయారవుతుంది. ఈరోజు ఈ యొక్క జీవితంలో ఈ కన్యాస్త్రీలుగా గురువులుగా ఉన్నటువంటి ఈ జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇక్కట్లు వస్తూనే ఉంటాయి. మొట్టమొదటిగా కొన్ని కష్టాలు ఉంటాయి. ఇప్పుడు వివాహ జీవితంలో 3 ముళ్ళు వేస్తారు కదా, 3 ముళ్ళు. ఆ విధంగానే ఈ యొక్క గురుత్వ జీవితంలో కన్యాస్త్రీల జీవితంలో వాళ్ళకి 3 ఓట్స్ ఉంటాయి, 3 ప్రమాణాలు. ఏమంటది? పేదరికం, రెండోది వినయం, మూడోది పవిత్రత. ఈ యొక్క జీవితంలో ఈ 3 ఉండాలి కంపల్సరీగా. కొంతమంది ఏమనుకుంటారంటే గురువులు అయితే ఒక మంచి ఇల్లు కట్టచ్చు, మంచి కార్లో తిరగచ్చు, బాగా మాకు హెల్ప్ చేస్తాడు. పేదరికంలో జీవించాలండి, ఇల్లు కట్టడానికి కాదు గురువు అయింది. అంటే అమ్మగారు అంటే వాళ్ళు డబ్బులు ఉంటుంది అనుకోకండి. పేదరికమైన జీవితం ఎంత తెలుసా? 200, 300 అంతే వాళ్ళకి ఇచ్చే డబ్బులు. అలాంటి పేదరికంలో వాళ్ళు బతుకుతున్నారు. ఎందుకు బతుకుతున్నారు? దేవుడి సేవ కోసమై. అనునిత్యము వారు ప్రార్థన కలుపుతుంటారు. నీ ఇంట్లో నువ్వు ప్రార్థన చేసుకోవు కాబట్టి కనీసం వాళ్ళు మనందరి ప్రపంచంలో ఉన్న అందరి కోసము ప్రార్థన చేయడం ద్వారా దేవుడు వారిని దీవించబోతున్నాడు, అలా ఎన్నుకోబడినటువంటి ప్రజల ద్వారా. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, పేదరికం విషయానికి వస్తే కొన్నిసార్లు కొంతమంది సిస్టర్స్ కూడా గవర్నమెంట్ జాబ్ కూడా ఉంటాయి. గవర్నమెంట్ జాబ్ ఉంటూ టీచింగ్ చేస్తుంటారు. కానీ ఆ గవర్నమెంట్ జాబ్లో వాళ్ళ శాలరీలో వాళ్ళు సిగ్నేచర్ పెడతారే కానీ ఏమంటారు, ₹1 కూడా తీసుకోరు. ఎవరికి ఇస్తారు అదంతా? అంత కాంగ్రిగేషన్కి ఇస్తారు. పేదవాళ్ళ కోసం పని చేసేది వీళ్ళు, కానీ దానికి వచ్చేటువంటి బెనిఫిట్ మాత్రం, ఆ డబ్బు మాత్రము పేద ప్రజలకు అని చెప్పేసి ఇస్తున్నారు. కన్యాస్త్రీలు గురువులు వాళ్ళు పేదరికమైనటువంటి జీవితం జీవించాలి. అది వాళ్ళ మొదటి ప్రమాణం. రెండవ ప్రమాణం ఏంటంటే వాళ్ళు పవిత్రత ఉండాలి, పవిత్రమైనటువంటి జీవితం జీవించాలి. వాళ్ళ మాట తీరులో పవిత్రతలో ఉండాలి, వాళ్ళ నడవడికలో పవిత్రతలో ఉండాలి, వాళ్ళ యొక్క ప్రతి ఒక్క విషయంలో ఆలోచనలో కూడా పవిత్రంగా జీవించాలి. పవిత్రంగా ఎప్పుడైతే జీవిస్తారో అప్పుడే వాళ్ళ జీవితం ద్వారా అద్భుతాలు జరుగుతాయి. ఏ గురువు అయితే పవిత్రంగా ఉంటారో వారి కుటుంబాన్ని దేవుడు సమృద్ధిగా దీవిస్తాడు. కాబట్టి పవిత్రత అనేది ఈ యొక్క గురుత్వ జీవితంలో, మఠవాస జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి ఒక ఘట్టం. ఇక మూడవదిగా ఒబీడియన్స్ అంటే బిషప్ గారు లేదా వాళ్ళ పెద్దమ్మ గారు వాళ్ళు ఎక్కడికి పొమ్మంటే అక్కడికి పోవాలి, అక్కడ పోయి పనిచేయాలి. ఇక నేను అలా పోను, నాకు రాదు, నాకు ఇష్టం లేదు, ఆ ప్రజలంటే నాకు ఇష్టం లేదు, ఆ ఊరన్నాయి, అది కాదు. ఒబీడియన్స్ అనేది అని చాలా రకాలు ఉంది. ఒబీడియన్స్లో కూడా ఆధ్యాత్మికమైనటువంటి ఒబీడియన్స్. ఇప్పుడు ఒక మాట చెప్పినారనుకో ఆధ్యాత్మికంగా, దానికి ఒబీడియన్స్ ఎట్లా అంటే ఇది దేవుని ఏర్పాటు, ఈ అపాయింట్మెంట్ నాకు సాక్షాత్ దేవుడే ఇచ్చాడు, ఇక ఆ ప్లేస్ లో చేయడం అనేది అది దేవుని యొక్క అనుగ్రహం అని చెప్పిపోతే అది నువ్వు ఆధ్యాత్మికంగా నువ్వు ఒబీడియంట్ గా ఉన్నట్టు, వినయంగా ఉన్నట్టు. లేదు, కొన్నిసార్లు ఎమోషనల్ గా మనం ఒక్కోసారి గట్టి కోపం వస్తుంది, ఆ ప్లేస్ నేను పోనైనా కూడా దానికి వేస్తారు, నాకు రాదన్నా నాకు ఇష్టం లేకపోయినా దానికి వేస్తారు. అలాంటి ఎమోషనల్ లో కూడా నువ్వు ఒబీడియంట్ గా ఉండాలి.
నువ్వు వాళ్ళు ఇచ్చినప్పుడు వెంటనే రియాక్ట్ అవుతే నీకేం ఒబీడియన్స్ ఉన్నట్టు? కొన్నిసార్లు చెప్పలేనటువంటి పరిస్థితి, కోపం ఉంటుంది కానీ ఎదిరించి చెప్పలేము, అందుకే పోతాం. అది ఒబీడియన్స్ ఉన్నట్టు కాదు. కొన్నిసార్లు మానసికంగా కూడా మనం ఇచ్చినటువంటి ఆ ప్లేస్ని మనము దాన్ని మంచిగా కుదుట పడే విధంగా తీసుకోవాలి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా దేవుని యొక్క ఈ పిలుపులో ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇక్కట్లు ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా గుర్తించాల్సింది ఏంటంటే, ఈ యొక్క మఠవాస జీవితానికి మీ యొక్క ప్రార్థన సహాయం అవసరం. మఠవాసులందరూ కూడా ఎక్కడి నుంచి వస్తున్నారు? గురువులు ఎక్కడి నుంచి వస్తున్నారు? కన్యాస్త్రీలు ఎక్కడి నుంచి వస్తున్నారు? బిషప్ ఎక్కడి నుంచి వస్తున్నారు? కుటుంబాల నుంచి. మీ కుటుంబాలు బాగుంటేనే మీ గురువులు బాగుంటారు. మీ కుటుంబాల్లో మీరు ప్రార్థన జీవితం లేదనుకో, గురువులకు కూడా ఉండదు. ఒక్క గురువు ప్రార్థన చేసి సరిపోదు. మీ ఇంట్లో మీరందరూ కుటుంబ సమేతంగా ప్రార్థన చేయాలి. ఈరోజు అరుణ సిస్టర్ని అక్కడి నుంచి పిలుచుకొని వచ్చాం. ఎంట్రన్స్ సింప్ పాడినప్పుడు వాటి ఒక్క గుడి ప్రారంభంలో నుంచి జనాల్లో నుంచి వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్క గురువు, ప్రతి ఒక్క కన్యాస్త్రీ మీ జనాల్లో నుంచే వస్తున్నాడు. మీలో నుంచే ఒక పవిత్రమైనటువంటి సిస్టర్గా, పవిత్రమైనటువంటి గురువులుగా దేవుడు ఎన్నుకుంటున్నాడు. ఆ సత్యాన్ని మీరు గమనించాలి. కాబట్టి ఈరోజు మనకు మంచి జరగాలన్నా, మన ఊరికి మంచి జరగాలన్నా, గురువులకు మంచి జరగాలన్నా, ప్రార్థనా జీవితం అందరి కుటుంబాల్లో ప్రార్థనా జీవితంగా, ప్రార్థనా పరులుగా ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని సంతృప్తిగా తీరుతారు. ఆత్మపరిశీలన చేసుకున్నాం. దేవుడు మనందరినీ దీవిస్తుంది కాక. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున అందరం లేసి విశ్వాస ప్రమాణం ఉపయోగించుదుము. పరలోకమును భూలోకమును సమాధిలో ఉంచబడి సర్వేశ్వరుడు ప్రక్కన కూర్చున్నాడు. అక్కడి నుండి చనిపోయిన వారు తీర్పు చేయడానికి వచ్చి ప్రయోజనం విశ్వసిస్తున్నారు. నిత్య జీవంలో విశ్వసిస్తున్నాను. ఆమేన్. అర్పణ గీతం కూర్చోండి. స్వీకరించు దేవా బలి పూజది కానుక, అర్పింతును తండ్రి దేవసరి నా జీవితం. స్వీకరించు దేవా బలి పూజది కానుక, అర్పింతును తండ్రి నీవసగి నా జీవితం. త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో, త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో, పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక. పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక, అర్పింతును తండ్రి నీవసగి నా జీవితం. తల్లి గర్భాన పడకమునుపే సేవకై మలచినావే, వీరుడై ఉన్న నన్ను ఎంచి ప్రేమతో పిలిచినావే. నాగందని
పరచునా దైవమా. సహోదరి సహోదరులారా, నేను మీరు సమర్పించిన ఈ బలి సర్వశక్తి కల్పితైన సర్వేశ్వరునికి అంగీకరణలు ప్రార్థింపము. ప్రభువు తన స్తుతి మహిమలను మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదుము గాక. ఓ ప్రభువా, ఈ పవిత్ర మాపై రక్షణాశ్రయం సదా కురిపించునుగాక. తత్ఫలితముగా మేము దివ్య సంస్కారాలు పునరుద్ధరించున్న ఈ బలి నీ రక్షణ సాధమును అగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ మనస్సులను ఉన్నతమునకు త్రిపుము. మరదేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మీకు ఎల్లప్పుడూ యెహోవాను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు శిలువ మరణోత్సవమనేది ఆశ్చర్యకరమైన సంఘటనల ద్వారా మాకు పాప మరణము నుండి విముక్తులను చేసిన, తద్వారా ఎన్నుకోబడిన జాతి, రాజరికపు గురుకులను, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజలను కీర్తిని మాకు ప్రసాదింపచేసింది. అందువల్ల అంధకారము నుండి అద్భుతమైన నీ వెలుగులోనికి మమ్ము నడిపించిన నీ మహత్తర కార్యములను మేము ప్రపంచమంతటా ప్రకటించుచున్నాము. కావున దూతలతో, అతి దూతలతో, భద్రాసులతో, అధిపతులతోనూ పరలోక దినములన్నిటితో ఏకమై మేము నీ మహిమ గీతంతో నిరంతరం స్తుతించుతాము. ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు.
అందరూ మోకరించి ఈ యొక్క పవిత్రమైనటువంటి గడియలో ఈ యొక్క ఆకులు, ఈ యొక్క ద్రాక్షరస్సులు దేవుని యొక్క శరీరము రక్తముగా మారుతున్న సందర్భంలో భక్తియుతంగా మన హృదయాటువంటి ప్రతి ఒక్క కోరికలను ఆ యొక్క దేవుని సన్నిధిలో సమర్పించి ప్రార్థించి, మరి ముఖ్యముగా సిస్టర్ గ్రేస్ అరుణ గ్రేస్ని ఆశీర్వదించాలని, కుటుంబ సభ్యులను కూడా దీవించాలని ప్రార్థించదు. మరి నాడు జన్మదినాన్ని కొనియాడుచున్నటువంటి ఫాదర్ రాజేంద్రను కూడా ఆశీర్వదించి దేవుని సేవలు అధికముగా దీవించే విధంగా ఆ యొక్క ఫాదర్ గారిని దీవించాలని ప్రార్థించాలి. విశాల గురువు కొరకు మనకన్నా శ్రీటువంటి సిస్టర్స్ అందరినీ కూడా ఆశీర్వదించాలని, మన ఇచ్చినటువంటి క్రైస్తవ కుటుంబాన్ని శాంతి సమాధానంతో నింపాలని, చిన్న బిడ్డలకు కావలసిన మంచి జ్ఞాన బుద్ధిని దయచేయాలని, యువకులను ఆశీర్వదించి చేసిన కార్యాలను దీవించాలని, ప్రతి కుటుంబాలందరినీ కూడా దీనికి ఆశీర్వదించాలని, మన యొక్క మనవులన్నీ ఈ యొక్క దేవుని సన్నిధి సమర్పించి భక్తి విధంగా మనందరం కూడా ప్రార్థించాలి. పావన పిత, నీవు నీకుగా పవిత్రుడు, నీ సృష్టి ఎంత స్థుతించుట యుక్తం. ఏదైనా నీ కుమారులను మా ప్రభు యేసు క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావాలను సమస్తముగా జీవం పోసి పవిత్రపరచుచున్నాను. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమ వరకు నీ నామములకు నిర్మల అర్పించుటకై ప్రజల నిరంతరం పిలుచుచున్నాము. కావున ఏలినవారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువులు నీ కుమారుడినైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనలు నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆరాధనా ఆరాధనా యేసయ్యా, ఆరాధనా 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 యేసయ్యా, ఆరాధనా. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఆరాధనా ఆరాధనా యేసయ్యా, ఆరాధనా యేసయ్యా, ఆరాధనా.
ఇది విశ్వాస రహస్యము. యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానము చాటెదము. మీరు మరణం వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుధముగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేయించేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగినట్లా దయ చూపుము. వారే మమ్మ మీకు నితార్పణముగా రూపొందించిన గాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరీ మాతతోనూ పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పుణ్యకృత పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు. ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమానుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు నీ శ్రీ సభను నీ సేవకుడకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గాలిబాలి పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరచుము. ప్రత్యేకముగా ఈరోజు పూజలు పెట్టుకున్నటువంటి కుటుంబాలను, ఉద్దేశాలను, ఇక్కడ సమావేశమైనటువంటి ఏమి బిడ్డల మనవులను ఆలకించండి. నలు దశరథ చేతుల దయగల తండ్రి, నలు దశరథ చేతులున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అతడు చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదము గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చినటువంటి పరమపదేశం అనుసరించి ప్రార్థింప సాహసితము పరమ
మా యొక్క తండ్రి మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మానవ మాకు నేటికి అడిగిము. మా యొక్క పడిన వారిని మేము మన్నించినట్లు అప్పులనే మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడు నుండి, అన్ని ఇబ్బందుల నుండి, అన్ని కష్టాల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మా విముక్తులు చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడు. బెగమోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆత్మను నిరీక్షించుచుందుము. మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తలులు వచనించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసములు వీక్షింపు. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపు. యుగములు జీవిత పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నిలుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు భరించినటువంటి యేసు క్రీస్తు. ఈ పవిత్ర విందుకు పిలువబడిన వారము ధన్యులము. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవితములకు చేర్చును గాక. సప్రసాద విందు, దివ్య సప్రసాద విందు, ప్రభు క్రీస్తు వందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు. ప్రభు క్రీస్తు బలి ప్రభుని విందును అందుకున్న భాగ్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హుడైన వారా, పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించరండి. ప్రభు ధరించరండి. ప్రభు క్రీస్తు జీవితమును స్వీకరించరారండి. స్వీకరించరారండి. ప్రియమునరారి, ప్రియమునరారి, విందులోన పాల్గొనరారి, సింధులోన పాల్గొనరారి, చేకునరారి, లోకునరారి, భక్తితో గైకొనరారి. చేకొనరారి, లోకునరారి, భక్తితో గైకొనరారి. సప్రసాద విందు, దివ్య సప్రసాద విందు, ప్రభు క్రీస్తు వందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు. ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. నీ వైపే చూస్తున్నా, నువ్వు నన్ను చూడాలని నీ ధ్యానం చేస్తున్నా. నీలాగే
మారాలని నీ వైపే చూస్తున్నా, నన్ను చూడాలని నీ ధ్యానం చేస్తున్నా, నీలాగే మారాలని నీ చిత్తం నా ఎడలా జరిగించాలని నీ ప్రేమ నాలోనా ప్రవహించాలని నీ చిత్తం నా ఎడలా జరిగించాలని నీ ప్రేమ నాలోనా ప్రవహించాలని నీ వైపే చూస్తున్నా, నువ్వు నన్ను చూడాలని నీ ధ్యానం చేస్తున్నా, నీలాగే మారాలని నీవని నిన్నే నమ్మితిని, తండ్రి నీవని నిన్నే చేరితిని, తల్లివి నీవని నిన్నే నమ్మితిని, తల్లివి నీవని నిన్నే చేరితిని, నా తల్లి నా తండ్రి నీవేసయ్యా, అనుదినము నన్ను కాచి కాపరి నీవయ్యా, నా తల్లి నా తండ్రి నీవేసయ్యా, అనుదినము నన్ను కాచి కాపరి నీవయ్యా, అనురాగం ఆనందం నీలోనే ఉండాలని, అనురాగం ఆనందం నీలోనే ఉండాలని నీ వైపే చూస్తున్నా, నువ్వు నన్ను చూడాలని నీ ధ్యానం చేస్తున్నా, నీలాగే మారాలని. ఓ ప్రభువా, మేమిప్పుడు స్వర్గాహారపు ఘనం నుండి భుజించిన భోజనము ద్వారా మేము నీతిగించబడి తిని మా హృదయములు నీ ప్రేమ యందు గడపరచుచు ఈ పరమ విందు మాకు సహాయపడిన కాక, నీ జీవాహారము మాలో ప్రేరణ పుట్టించి సోదర ప్రేమతో తోటి వారి సేవను మాకు ఉత్సాహము కలిగించిన గాక, మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనకి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండును గాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ వీళ్ళందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనం. నన్ను ఎన్నుకున్న దేవునికి స్తోత్రం. కూర్చోండి. ఆత్మ కడవరకు నా ప్రభువుకే అంకితం. నన్ను ఎన్నుకున్న దేవునికి స్తోత్రం. నా ఆత్మ కడవరకు నా ప్రభువుకే అంకితం. ప్రభుని కటాక్షం నాపై ఉన్నది. తరతరాలుగా నన్ను ధన్యురాలందురు.
రాముడు నన్ను ఎన్నుకున్న దేవునికి స్తోత్రం నా ఆత్మ కడవరకు నా ప్రభువుకే అంకితం